దేవుడు అంటే ఇంకా కూడా స్వామివారి పవిత్రత మీద, హిందూ ధర్మం మీద, హిందూ దేవుళ్ళ మీద మీ దాడిని కొనసాగిస్తున్నారు. ఇంకా మీరు చూస్తే కనుక మొన్నటి వరకు జరిగింది. అసలు ఈ 19 నుంచి 24 వరకు స్వామివారి దగ్గర జరగని అపచారం లేదు, జరగని కల్తీ లేదు. అన్ని చేసి కూడా తగుదనమ్మా అనుకుంటా ఇప్పుడు వచ్చి అది జరిగిందంట, ఆ చైర్మన్ బాగలేడు, ఈ బోర్డు మెంబర్ బాగలేడు అంటున్నాడు. కొంచెమైనా సిగ్గుండాలి మీ అందరికి కూడా మాట్లాడడానికి. ఎందుకనంటే దొంగే అందరినీ దొంగ 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 అన్నట్టుగా ఉంది మీ పరిస్థితి. మీరు ఏ విధమైనటువంటి మీరు 2 పర్యాయాలు చేసిన సందర్భంలో ఎప్పుడైనా సరే ఏదైనా సరే ఒక స్వామివారి యొక్క ధర్మాలను కానీ స్వామివారు చెప్పినటువంటి ఏదైనా టీటీడీ రూల్స్ని మీరు పాటించారా చెప్పండి. మీ ఎమ్మెల్యేలు కానీ మీ బోర్డు మెంబర్లు కానీ వేల సంఖ్యలో ఇష్టారాజ్యంగా దాన్ని ఒక ప్రైవేట్ సంస్థలాగా మార్చి చేశారు. అయినా మిమ్మల్ని దేవుడు శిక్షించినా కూడా మీకు ఎప్పటికి కూడా కొంచెం కూడా జ్ఞానం లేకుండా ఇలా చేయడం అనేది ఎంత మటుకు సమంజసం మీరు చూడండి. మీరు ఒకసారి చూడండి, ఇక్కడ ఎక్కడైనా సరే ఇలాగా ఏ చైర్మన్ కూడా ఈ మాదిరిగా వాడుకోలేదు. మీరు ఇక్కడ చూస్తే తెలుస్తుంది. టీటీడీ మాజీ చైర్మన్ ఇలా వాడొచ్చా మీరు చెప్పండి. ప్రెస్ వాళ్ళు ఇంకో పాయింట్ ఏంటంటే, మీరు ప్రెస్ వాళ్ళు కూడా ఎవరైతే మన పాత్రికేయ మిత్రులు ఉన్నారో మీరు కూడా ఆయన గైడ్ చేయాలి. ఎందుకు? తిరుమల తిరుపతి దేవస్థానాలు, తిరుపతి అనేది ప్రపంచ ప్రఖ్యాతిగాంచినటువంటి హిందువుల మనోభావాలకి ఇంపార్టెంట్ స్థలం ఇది. ఇక్కడ ఉన్నటువంటి మీడియా రెస్ట్ ఆఫ్ ద స్టేట్ మీడియా కంటే చాలా ఇంపార్టెంట్, మీరు చాలా ముఖ్యం, మీరు చాలా విఘ్నులు. అలాంటి మీరు ఆయనకి మీరు అలా చెప్పాలి, అయ్యా మీరు ఇలాంటి చేయడం ధర్మం కాదు, తప్పు అని. ఇంతకుముందు కృష్ణమూర్తి గారు కూడా చేశారు. చూడండి, ఆయన పేరు చూడండి, మీరు గమనించండి. అలాగే పుట్టా సుధాకర్ యాదవ్ చేశాడు. అదే మాదిరిగా వైవి సుబ్బారెడ్డి చేశారు. ఎవరు కూడా ఇలా పెట్టట్లేదు. ఈయన ఒక్కడే కళా వెంకట్రావు గారు చేశారు. ఎవ్వరు ఈ మాదిరిగా టీటీడీ మాజీ చైర్మన్ అనేది, అంటే తిరుమల తిరుపతి దేవస్థానాలు అనే పాయింట్ని మీరు రాజకీయంగా వాడకూడదు. ఏ రాజకీయ పార్టీ అయినా సరే ఎవడైనా సరే వాడటానికి లేదు. వాడితే ఇది హిందూ సంఘాల తరపున మేము తీవ్రంగా ఖండిస్తున్నాం, తీవ్రంగా డిమాండ్ చేస్తున్నాం, హెచ్చరిస్తున్నాం. గుర్తుపెట్టుకోండి కరుణాకర్ రెడ్డి గారు, ఇంకా దయచేసి మీ సోషల్ మీడియా చెంచాలకు చెప్పండి. ఏమని? అరే అది పెట్టకూడదురా, స్వామి ఒప్పుకోడరా, మనకి శిక్షిస్తాడరా స్వామి అని చెప్పండి. ఇలాంటి మళ్ళీ కూడా జరిగితే తప్పకుండా మేము వేలాదిగా హిందువులని, వేలాదిగా సాధువులను వచ్చి మిమ్మల్ని ముట్టడించాల్సి ఉంటుంది. కాబట్టి మీరు దయచేసి మీడియా మిత్రులకు కూడా మరియు గవర్నమెంట్ కూడా నా విన్నపం ఏంటంటే, టీటీడీ చైర్మన్ కానీ టీటీడీ బోర్డు మెంబర్స్ కానీ ఎవరైనా సరే వాళ్ళ పదవీ కాలం అయిపోయిన తర్వాత ఎటువంటి పరిస్థితుల్లో కూడా రాజకీయంగా దీనిని వాడుకొనరాదు అనే చట్టం చేయాలి. అలా ఎవరైనా అతిక్రమిస్తే వారిని శిక్షార్హులుగా చేస్తే కనుక ఆ భయం ఉంటుంది. అంతేకాకుండా ప్రభుత్వానికి కూడా ఎన్డీఏ ప్రభుత్వాన్ని కూడా నేను విన్నవించుకుంటాను. అయ్యా దేవుడు అంటే భయం, భక్తి, నమ్మకం ఉన్న వాళ్ళని చైర్మన్గా బోర్డు మెంబర్లుగా నియమించండి. అంతేగాని అన్యమతస్తుల్ని, తర్వాత దేవుడు అంటే నల్లరాయి అని చెప్పిన దుర్మార్గుల్ని చైర్మన్లుగా చేయడం వల్లే ఈ హిందూ ధర్మానికి ఈ స్థితి వచ్చింది. ఏదైనా సరే మళ్ళీ మరొక్కసారి అందరినీ వేడుకుంటున్నాను, ప్రభుత్వ పెద్దలను కూడా, అయ్యా ఇలాంటివి జరగకుండా చూడాలి. హిందూ ధర్మాన్ని, హిందూ దేవుళ్ళని, అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు వెంకటేశ్వర స్వామి యొక్క ప్రతిష్టను కాపాడమని పదే వేడుకుంటున్నాను. నమో వెంకటేశాయ. అదేనండి, ఇప్పుడు ఏమంటున్నాం అంటే, ఇప్పుడు మేము మా అధ్యక్షుడు కానీ నేను గౌరవ అధ్యక్షుడు కానీ మేమందరం ఉన్నటువంటి 2 రాష్ట్రాల్లో భారతదేశంలో ఉన్నటువంటి సాధు సంఘాలన్నీ ఒకరికొకరు ఈ మ్యాటర్ అంతా మాట్లాడుకుంటున్నాం. ఇది ఒక్కసారిగా ఒక హెచ్చరికగా, ఒక డిమాండ్గా మేము తెలియపరుస్తున్నాం మీ ద్వారా. వారు మార్చుకుంటే వారి పద్ధతిని వెల్ అండ్ గుడ్, మార్చుకోకపోతే అతి త్వరలో మేము ఆమరణ నిరాహార దీక్ష చేస్తాం. అలాగే వారిని ముట్టడించడం జరుగుతుంది. కరుణాకర్ రెడ్డి గారు మీరు విఘ్నులు, విజ్ఞానవంతులు, సీనియర్ ఎమ్మెల్యే, ఇంత బ్యాక్గ్రౌండ్ ఉన్న వ్యక్తి, అలాంటి వ్యక్తి మీరు ఇలాంటి చేయడం చాలా తప్పు. దైవ ద్రోహం, గుర్తుపెట్టుకోండి, ఇది హిందువులకు దేవుడికి చేస్తున్నటువంటి ద్రోహం. ఇలాంటి ద్రోహం చేయడం వల్ల మీకు మంచిది కాదు. దీన్ని హిందూ సంఘాలు ఎన్నటికీ ఒప్పుకోవు. మీరు ఎటువంటి పరిస్థితుల్లో మీరు పద్ధతిగా మార్చుకోకపోతే మిమ్మల్ని ముట్టడించాల్సి ఉంటుందని మేము తెలియపరుస్తున్నాం. నమో వెంకటేశ.